యువన్ను కాపాడుకోవడం కోసం అక్షయ్ను కలవడానికి వెళ్లిన స్నేహ అతని కోసం వెయిట్ చేస్తూ రిసెప్షన్లో కూర్చుంది. 3 గంటలైనా అక్షయ్ బయటికి రాలేదు. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి రావడంతో అప్పటికే నీరసంతో చైర్లో వాలిపోతూ కళ్ళు మూసుకుంది. అప్పుడే హఠాత్తుగా క్యాబిన్ డోర్ తెరుచుకుని బయటికొచ్చిన అక్షయ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా బయటికెళ్లాడు. రిసెప్షన్లో ఉన్న స్నేహను అతను గమనించలేదు. కానీ అతని అడుగుల శబ్దానికి తలెత్తి చూసిన స్నేహ అసిస్టెంట్తో కలిసి కార్ దగ్గరకు వెళ్తున్న అక్షయ్ని చూసింది. వెంటనే అక్కడి నుంచి లేచి పరిగెడుతూ హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటికి వచ్చింది. కానీ అప్పటికే కారెక్కిన అక్షయ్ డోర్ క్లోజ్ చేయడం, కార్ అక్కడి నుంచి కదలడం ఒకేసారి జరిగిపోయాయి. దాంతో స్నేహ హలో, కార్ ఆపండి అంటూ కారు వెనకే పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ కార్లో ఉన్న అక్షయ్ ఆమెను గమనించలేదు. మెయిన్ రోడ్ పైకి వెళ్తున్న కార్ను ఎలాగైనా ఆపాలన్న ఉద్దేశంతో స్నేహ పక్కనే ఉన్న చిన్న సందులో నుంచి పరిగెడుతూ వెళ్లి సరిగ్గా అక్షయ్ కారుకు ఎదురుగా వెళ్లి నిల్చుంది. హఠాత్తుగా అడ్డుగా వచ్చిన ఆమెను చూసి డ్రైవర్ సడన్ గా బ్రేక్తో కారు ఆపాడు. దాంతో వెనక సీట్లో ఫోన్లో మాట్లాడుతున్న అక్షయ్ కూడా ముందుకు తూలుతూ రోడ్ వైపు చూశాడు. ఎదురుగా కనిపించిన స్నేహను చూసి అతను షాక్ అయ్యాడు. ఆమెకు వెంట్రుకవాసి దూరంలో కార్ను ఆపాడు డ్రైవర్. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది. కార్కి అడ్డుగా వచ్చిన స్నేహను చూసిన డ్రైవర్ వెంటనే కార్ దిగి కోపంగా ఎమ్మా, బతకాలని కోరికగా లేదా అంటూ అరిచాడు. స్నేహ అతన్ని చూసి సారీ, నన్ను క్షమించండి, ఇది నేను కావాలని చేయలేదు అంటూ కారులో వెనుక వైపుకు చూస్తూ నేను అక్షయ్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పింది. ఉదయం ఫంక్షన్లో హెల్ప్ చేసినప్పుడు నువ్వెందుకు హెల్ప్ చేశావని ఆమె కోపంగా అడిగిన విషయం అతనికి గుర్తొచ్చింది. దాంతో అతను వెంటనే ఇప్పుడు నేను బిజీగా ఉన్నానని మాట్లాడడం కుదరదని చెప్పు అని డ్రైవర్తో అన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి సారీ మేడం, బాస్ ఇప్పుడు బిజీగా ఉన్నారు, మీతో మాట్లాడలేరు, మీరు దారికి అడ్డు తప్పుకోండి అని చెప్పాడు డ్రైవర్. అది చూసిన స్నేహ హడావిడిగా అక్షయ్ దగ్గరకు వెళ్ళి ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి, నేను అర్జెంట్గా మీతో మాట్లాడాలి అని అడిగింది. దాంతో కరిగిపోయిన అక్షయ్ సరే లోపలికి రా అన్నాడు. స్నేహ వెంటనే థ్యాంక్ యూ అంటూ హడావిడిగా కార్ వెనక డోర్ తీసుకుని అతని పక్కనే కూర్చుని ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్షయ్ వైపు చూసి ఇప్పుడు నాకు మీ హెల్ప్ కావాలి, నా కొడుకు యువన్ను మా నాన్న కిడ్నాప్ చేశాడు, అతన్ని తిరిగి తీసుకురావాలంటే మీ సహాయం అవసరం అని చెప్పింది. టెన్షన్ పడుతున్న స్నేహ ముఖాన్ని చూడగానే అక్షయ్లోని మేలీగో శాంతించినట్లయింది. ఇంతకు ముందు 2 సార్లు హెల్ప్ చేస్తే నువ్వెందుకు హెల్ప్ చేశావని అడిగింది. ఇప్పుడు ఆమె వచ్చి హెల్ప్ అడుగుతుంది అని అనుకుంటూ ఆమె వైపు చూసి ఎగతాళిగా నవ్వి అసలు నేను నీకెందుకు హెల్ప్ చేయాలి అని అడిగాడు. అక్షయ్ దగ్గర నుండి ఆ ప్రశ్న ఊహించకపోవడంతో స్నేహ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక్క క్షణం తడబడింది. విషయం తెలియగానే అతను సహాయం చేస్తాడని ఆమె అనుకుంది. కానీ అతను రివర్స్ అవ్వడంతో స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నిదానంగా మీరు నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తే మీరేం అడిగినా చేస్తాను అనంది. ఆ మాటకు అక్షయ్ నవ్వి ఏదైనా చేస్తావా అని అడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంటూ తలూపింది స్నేహ. అప్పుడు అక్షయ్ సీట్లో స్ట్రైట్ గా కూర్చుని తీరిగ్గా తన చేతి కప్స్ ను సరిచేసుకుంటూ నువ్వివ్వడానికి రెడీగా ఉన్నా నేను తీసుకోవడానికి రెడీగా లేను అని అన్నాడు. దాంతో అతను కావాలనే తనను అవమానిస్తున్నాడని అనుకున్న స్నేహ ఇతన్ని తొందరపడి హెల్ప్ అడిగి తప్పు చేశాను అనుకుంటూ సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పి కార్ డోర్ తీసి కిందకు దిగింది. అది చూసి అక్షయ్కి మనసులో కొంచెం బాధగా అనిపించింది. అయినా అతను ఆ ఫీలింగ్ ను పక్కకు తోస్తూ నువ్వు కార్ పోనివ్వు అని డ్రైవర్తో చెప్పాడు. స్నేహ కళ్ళ ముందు నుంచి కార్ బయలుదేరింది. నడి రోడ్డుపై నిలబడింది స్నేహ. ఇప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్లాలో ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా మమ్మీ అని పిలుస్తున్న యువన్ రూపం ఆమె కళ్ళ ముందు మెదిలింది. దాంతో తానే స్వయంగా తన కొడుకును దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని వెంటనే రంగనాథ్ ఇంటికి బయలుదేరింది. ఆ విల్లా ఆమెకు బాగా తెలిసిన ఇల్లే కావడంతో డైరెక్ట్గా మెయిన్ గేట్ నుంచి వెళ్లకుండా సీసీటీవీ కెమెరాలను తప్పించుకుంటూ గార్డెన్లో నుండి లోపలికి వెళ్ళింది. యువన్ను ఖచ్చితంగా ఆ ఇంట్లోనే దాచిపెట్టుంటారని అనుకుని శబ్దం రాకుండా వెనక డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించింది.
దూరంగా ఉన్న హాల్లో ఎవరో వ్యక్తి అటువైపు తిరిగి కూర్చుని ఉండడంతో వెనక నుంచి అతని తల మాత్రమే కనిపిస్తుంది. దాంతో ఆమె మెల్లగా నడుస్తూ హాల్లో నుంచి పైకి వెళ్లడం కోసం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. కాని ఇంతలో "హా, నేను బాగా టైర్డ్ అయిపోయాను" అంటూ బయట నుంచి లోపలికొచ్చిన పర్ణిక సోఫాలో ఉన్న వైభవ్ పక్కనే కూర్చుంటూ "సారీ, లేట్ అయింది" అనంది. వైభవ్ నవ్వి "పర్లేదు, కానీ నువ్వు అంతగా అలసిపోతే ఇద్దరం కలిసి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం" అని కొంటెగా నవ్వాడు. పర్ణిక కూడా వెంటనే నవ్వుతూ కళ్ళెగరేసి "రెస్ట్ తీసుకోవాలని నాకన్నా ఎక్కువగా నీకు కోరికగా ఉన్నట్లుంది" అనంది. దాంతో వైభవ్ తన చేతిలోని మొబైల్ను పక్కన పెట్టి ఆమెను తన కౌగిలిలోకి లాక్కుని ఆమె ముఖంపై వేలితో రాస్తూ "నీకు లేదా" అని అన్నాడు. అదంతా వెనక నుండి చూస్తున్న స్నేహ చిరాగ్గా ముఖం తిప్పుకుంది. ఒకవైపు వైభవ్ తనతో కూడా ఇలాగే ప్రవర్తించిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. దాంతో ఆమె విరక్తిగా నవ్వుకుని వాళ్ళిద్దరికీ కనిపించకుండా మెట్లపైకి వెళ్లడానికి అవకాశం కోసం చూస్తోంది. ఇంతలో "సరే పద, మనం రూంలోకి వెళ్దాం" అన్నాడు వైభవ్. "లేదు, ఆ పిల్ల రాక్షసుని జాగ్రత్తగా చూసుకోమని నాన్న చెప్పాడు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి" అనంది. ఆ మాటకు వైభవ్ అర్థం కానట్లుగా చూస్తూ "ఎవర్ని" అని అడిగాడు. "అదే, ఆ స్నేహ కొడుకు యువన్ని" అని చెప్పింది పర్ణిక. యువన్ పేరు వినిపించిన వెంటనే స్నేహ ఒక్కసారిగా అలర్ట్ అయింది. స్నేహ యువన్ల పేరు వినగానే వైభవ్ ముఖం కోపంగా మారిపోయింది. యువన్ని చూసిన ప్రతిసారి స్నేహ తనకు చేసిన ద్రోహమే గుర్తొస్తుంది వైభవ్కి. దాంతో అతను చిరాగ్గా "ఇప్పుడు ఆ పిల్లాడితో పనేంటి" అని అడిగాడు. "నాన్న ఆ పిల్లాన్ని హోటల్లో ఉంచి జాగ్రత్తగా చూడమని చెప్పాడు. వాడి వల్ల మనకి బిజినెస్లో పెద్ద ప్రాఫిట్ ఉంటుందంట" అని చెప్పింది పర్ణిక. ఆ మాటలు వైభవ్కి నచ్చలేదు. కాని ఈ మధ్య అతను రంగనాథ్తో ఎక్కువగా తిరగడం, పర్ణికను పెళ్లి చేసుకోబోతూ ఉండడం వల్ల అతనికి ఎదురు చెప్పకుండా అతను చెప్పినట్లే నడుచుకుంటున్నాడు. దాంతో ఇప్పుడు కూడా అతనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. వైభవ్ ముఖం చూసిన పర్ణిక చిన్నగా నవ్వి "నాకు తెలుసు నీకిదంతా నచ్చదని, కానీ మనం ఒక్కోసారి బిజినెస్లో ఎదగాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు. ఇప్పుడు మనకి ఆ పిల్లాడు బంగారు గుడ్డు పెట్టే బాతులాంటివాడు" అనంది. దాంతో వైభవ్ అవునన్నట్లు తలూపి "సరే పద, నేను కూడా నీతో వస్తాను" అని అన్నాడు. అది వినగానే పర్ణిక ఆశ్చర్యపోతూ "నిజంగానా" అని అడిగింది. మామగారికి నచ్చాలంటే అతనికి నచ్చిన పనులు చేయాలి కదా" అని నవ్వుతూ పైకి లేచాడు వైభవ్. దాంతో పర్ణిక కూడా ఆనందంగా "సరే పద" అంటూ నవ్వుతూ అతని చేతిని పట్టుకుని బయటకు నడిచింది. తన కొడుకు హోటల్లో ఉన్నాడని తెలుసుకున్న స్నేహ హడావిడిగా ఇంటి వెనక నుంచి బయటకొచ్చి అక్కడున్న ఆటో ఎక్కి పర్ణిక కార్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. కాసేపటికి వాళ్ల కార్ హోటల్ తారా ఇంటర్నేషనల్లోకి వెళ్ళింది. స్నేహ వెంటనే ఆటో దిగి వాళ్ల వెనకే హోటల్లోకి వచ్చింది. కానీ డోర్ దగ్గరే ఉన్న గార్డ్ ఆమె నాపుతూ "ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ మెంబర్షిప్ కార్డ్ చూపిస్తారా" అని అడిగాడు. "మెంబర్షిప్ కార్డా" అంటూ అర్థం కానట్లుగా చూసింది స్నేహ. "అవును మేడం, ఈ హోటల్లోకి రావాలంటే మెంబర్షిప్ కార్డ్ అవసరం" అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. దాంతో ఏం చేయాలో తెలియక అక్కడే ఆగిపోయింది. పర్ణిక, వైభవ్ ఇద్దరూ నవ్వుకుంటూ లిఫ్ట్లోకి వెళ్లిన దృశ్యం స్నేహకు కనిపించింది. అదే టైంలో హోటల్లో ఉన్న రెస్టారెంట్లోని సెకండ్ ఫ్లోర్లో తన తల్లిదండ్రులతో కలిసి లంచ్ చేస్తున్నాడు అక్షయ్. అతని పేరెంట్స్ ఇద్దరూ అబ్రాడ్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఈ మధ్య ఇండియాకు తిరిగి రావడంతో అక్షయ్ వాళ్ల కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు. "పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు అక్షయ్?" భోజనం చేస్తూ అడిగింది అతని తల్లి రాజేశ్వరి. "టైం వచ్చినప్పుడు" తలదించుకుని తింటూ సింపుల్గా చెప్పాడు అక్షయ్. ఆ మాట వినగానే రాజేశ్వరి కోపంగా "అక్షయ్, నువ్వు ప్రతిసారి ఇదే మాట చెప్పి తప్పించుకోవద్దు. ఈసారి నువ్వేదో ఒక విషయం తేల్చేయాలి" అనంది. ఆ మాటకు అక్షయ్ తల తిప్పి చుట్టూ చూస్తూ "మమ్మీ ప్లీజ్, కాస్త చిన్నగా మాట్లాడు. నేను పెళ్లి చేసుకున్నానండం లేదు. టైం వచ్చినప్పుడు చేసుకుంటానని చెప్తున్నాను. ఇంత తొందర పెడితే ఎలా" అన్నాడు. "ఏంటి తొందర పెడుతున్నానా? ఇన్ని రోజులు బిజినెస్లో బిజీగా ఉన్నానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే అన్నాను. ఇప్పుడు మన కంపెనీ బిజినెస్ మంచి పొజిషన్లలోనే ఉన్నాయి. ఇక నువ్వు పెళ్లికి ప్లాన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది" అని గట్టిగా చెప్పింది రాజేశ్వరి. అప్పుడు రాజేశ్వరి పక్కనే ఉన్న అతని తండ్రి రంగనాథ్ కూడా "మీ అమ్మ చెప్పింది నిజమే అక్షయ్. ఇప్పుడు మన బిజినెస్ కూడా బాగుంది. ఇక
నువ్వు నీ లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పాడు. అక్షయ్ వెంటనే, డాడీ నువ్వు కూడా ఇలాగే అంటున్నావా అంటూ విసుగ్గా తల తిప్పి రెస్టారెంట్ గ్లాస్లో నుంచి హోటల్ బయటకు చూశాడు. అనుకోకుండా అటువైపు చూసిన అతని కళ్ళు వెంటనే ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. హోటల్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్న స్నేహ అతనికి కనిపించడంతో, ఈమె ఇక్కడికి కూడా వచ్చిందేంటి, నన్ను ఫాలో అవుతూ వచ్చిందా అని అనుకున్నాడు. అక్షయ్ మౌనంగా ఉండడంతో రాజేశ్వరి తలపైకెత్తి బయటకు చూస్తున్న అక్షయ్ని చూసి, అక్షయ్ ఆర్ యు ఓకే అని అడిగింది. అక్షయ్ వెంటనే సర్దుకుంటూ, హా మమ్మీ, నేను బాగానే ఉన్నాను అని అన్నాడు. హోటల్ వైపే చూస్తూ, లోపలికెలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్న స్నేహ అక్కడ ఉన్న ఒక నోటీస్ బోర్డును చూసింది. అందులో ఉన్న నోటీస్ పేపర్ను చూసిన వెంటనే ఆమె మనసులో తలుక్కున ఏదో ఆలోచన మెరిసింది. గబగబా వెళ్లి ఆ నోటీస్ పేపర్ను తీసుకుంది. అందులో ఆ హోటల్లో పనిచేయడానికి స్టాఫ్ కావాలని జాబ్ ఆఫర్ ఉండడంతో ఆమె వెంటనే సెక్యూరిటీ గార్డ్ దగ్గరకొచ్చి, నేను కస్టమర్ను కాదు, ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చాను అని చెప్పింది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆమెను అనుమానంగా చూస్తూ, మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. నేను మామూలుగా చెప్తే నువ్వు నమ్మవు కదా, అందుకే నోటీస్ పేపర్ తీసుకుని చెప్తున్నాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వు అంటూనే అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హడావిడిగా లోపలికెళ్ళి, అమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్చింది. ఇంతలో ఆమెకి ఎదురుగా వచ్చిన మేనేజర్ ఆమె చేతిలో ఉన్న నోటీస్ పేపర్ని చూసి, మీరు ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చారా అని అడిగాడు. అవును అని హడావిడిగా చెప్పింది స్నేహ. కాని మేనేజర్ అనుమానంగా ఆమెను పైనుంచి కింద వరకు పరిశీలనగా చూశాడు. ఆమె చూడ్డానికి చాలా అందంగా రిచ్ అమ్మాయిలా కనిపించడంతో మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం, ఆర్ యు ష్యూర్ అని అడిగాడు. దాంతో మేనేజర్ తనను నమ్మడం లేదని అనుకున్న స్నేహ వెంటనే అలర్ట్ అవుతూ, అవును సార్, నాకు అబ్రాడ్లో వెయిట్రెస్గా పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, నేను ఈ జాబ్కు ఖచ్చితంగా సూట్ అవుతాను అంటూ కాన్ఫిడెంట్గా చెప్పింది. యువన్ కడుపులో ఉన్నప్పుడు స్నేహ నిజంగానే అబ్రాడ్లో చాలా హోటల్స్లో వెయిట్రెస్తో పాటు మేనేజర్గా కూడా పనిచేసింది. అందుకే అతనికి కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది. ఆమె మాటలపై మేనేజర్కి నమ్మకం కలగడంతో, సరే మీరు రేపు రండి అని చెప్పాడు. దాంతో స్నేహ ఆనందంగా, అంటే నాకు జాబ్ ఇస్తున్నట్లేనా సార్ అని అడిగింది. మేనేజర్ ఆమె ఆనందాన్ని చూసి దాన్ని పాడు చేయడం ఇష్టం లేనట్లు అని అన్నాడు. దాంతో ఆమె సంతోషంగా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్పింది. ఇట్స్ ఓకే మిస్ అంటూ ఆగిపోయాడతను. నా పేరు స్నేహ సార్ అని చెప్పింది ఆమె. ఇట్స్ ఓకే స్నేహ, కష్టపడి వర్క్ చేయండి, మీ వర్క్ నచ్చితే ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి అని చెప్పాడు మేనేజర్. తప్పకుండా సార్, కానీ ఈరోజు నేను ఈ హోటల్ మొత్తాన్ని ఒకసారి చూడొచ్చా అని అడిగింది స్నేహ. ఎందుకు అంటూ మేనేజర్ ఆమె వైపు అనుమానంగా చూశాడు. ఏం లేదు సార్, ఒకసారి హోటల్ మొత్తం చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది, రేపు వెంటనే వర్క్లో జాయిన్ అవ్వగలను అని చెప్పింది స్నేహ. ఆమె తన వర్క్ పై అంత ఇంట్రెస్ట్ చూపించడంతో మేనేజర్ ఇంప్రెస్ అవుతూ, సరే అంటూ అటుగా వెళ్తున్న ఒక వెయిట్రెస్ ను పిలిచి, లిఖిత ఇలా రా అని పిలిచాడు. ఆమె వెంటనే అక్కడికి వచ్చింది. మేనేజర్ స్నేహను ఆమెకు పరిచయం చేస్తూ, లిఖిత, ఈమె స్నేహ, మన కొత్త స్టాఫ్, ఒకసారి మీకు మన హోటల్ని చూపించండి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన లిఖిత స్నేహ వైపు చూసి మర్యాదపూర్వకంగా నవ్వుతూ, హలో, నా పేరు లిఖిత, మీరు నాతో రండి అంటూ స్నేహతో కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు మేనేజర్, చూడండి, ఈ హోటల్ పై ఫ్లోర్లో ఉండే వాళ్ళంతా పవర్ఫుల్ రిచ్ పర్సన్స్, మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి అని చెప్పాడు. ఓకే సార్ అని ఇద్దరూ ఒకేసారి చెప్పి అక్కడ్నుంచి వెళ్లారు. లిఖిత స్నేహను రూమ్కి తీసుకెళ్లి కొత్త వైట్రెస్ డ్రెస్ సెట్ను ఇచ్చి, ఇది వేసుకో, మనం హోటల్ చూడ్డానికి వెళ్తున్నాం కదా, ఇక్కడ మనం వెయిట్రెస్ అని తెలియాలి అని అంది. స్నేహ మాట్లాడకుండా సరే అంటూ వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చింది. ఆ తర్వాత లిఖిత ఆమెను తనతో తీసుకువెళ్తూ ఉత్సాహంగా ఆ హోటల్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఈ హోటల్ పై ఫ్లోర్లో ప్రెసిడెన్షియల్ సూట్ ఉంది, మిగిలినవన్నీ బిజినెస్ సూట్లు. హోటల్లో స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌస్, బార్లు, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్తుంది. కానీ స్నేహ ఆమె చెప్పే వాటికి కేవలం తలాడిస్తూ తన కళ్ళతో కంట్రోల్ రూమ్ ఎక్కడుందో వెతుకుతోంది. వెయిట్రెస్ గా వెళ్లిన స్నేహ యువన్ను కనిపెట్టగలదా? హోటల్లో ఉన్న అక్షయ్ ఆమెకు
తారసపడిపోతున్నాడా? స్నేహ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.